పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పరిధిలోని ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు రూరల్ సిఐజీ దుర్గాప్రసాద్ తెలిపారు. నర్సాపురం రూరల్ స్టేషన్లో సిఐ ఎస్ఐ వెంకట సురేష్ కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న రాత్రి చిట్టవరం గ్రామంలో కుడిపూడి నాగలక్ష్మి నివాసంలో దొంగతనం జరిగిందని అన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగా గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజోలు మండలం మలికిపురంకు చెందిన గొమ్మేటి గోపీనాథ్, పాలగొల్లు మండలం దిగమర్తుకు చెందిన వీరమల్లి పవన్ కుమార్, చిట్టవరం గ్రామానికి చెందిన కోళ్ల సుజాతలను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 1.48 లక్షల విలువ చేసే బంగారం, 3190 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. చేయమౌలు పెట్టేసుకుని సార్ అందరికీ ఉంది సార్. మనకి ఇక్కడ చిట్టవరం నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 8th and 9th అంటే 8th ఎర్లీ అవర్స్ అనుకోవచ్చు, 3 ఆ టైంలో, అంటే అది నేను ఇన్వెస్టిగేషన్ తర్వాత తిరిగి మనకి 8వ తారీఖు రాత్రి తెల్లారి 9వ తారీఖున ఒక కుడిపూడి నాగలక్ష్మి అన్న లేడీ ఇంట్లో దొంగతనం జరిగింది. సో యాజ్ పర్ కంప్లైంట్ ఒక నెక్లెస్, ఒక బ్లాక్ బీడ్స్ చైన్, మామూలు చైన్, ఇయర్ రింగ్స్ ఒక పేరు, 2 రింగ్స్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. 8th 9th మార్నింగ్ ఆమె నోటీస్ చేసుకుని 9th మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఎఫ్ఐఆర్ వేసిన దానికి అమ్మాయికి ఫస్ట్ ఒక వ్యక్తి మీద అనుమానం ఉందన్నారు. అనుమానం మీద ఒకటి లాక్కొస్తే మనకి కంప్లీట్లీ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ ఇమీడియట్ నైబర్ 3 ఇళ్ళు 4 ఇళ్ళు అవతల సుజాత, కోళ్ల సుజాత అన్న లేడీ హౌస్. వీళ్ళిద్దరూ బంధువులు, బట్ ఏవో ఉన్నాయి, ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి. దాని మీద తనకి ఒక ఈ కేసులో A3 వీరవల్లి పవన్ కుమార్ అన్న వ్యక్తితో తనకు పరిచయం ఉంది. ఆ కుర్రోడు వీరవల్లి పవన్ కుమార్ అన్నాడు పరిచయం ఉంది. ఆ కుర్రోడుతో పిలిపించి ఈ రకంగా అమ్మాయి ఏదో రకంగా బాధపడాలి, ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే వీరవల్లి పవన్ కుమార్కి అమ్మాయి కొంచెం మంచి పరిచయం ఉంది. సో దాని మీద పిలిచారు. ఆ అబ్బాయి ఇంకో కుర్రోడు, నా కజిన్ ఒకడు ఉన్నాడు, మా కజిన్ యాడ్ చేశాడు, దొమ్మిటి గోపీనాథ్. ఆ వ్యక్తిది గోవలపాలెం, రాజోల్ మండలం, కడల విలేజ్. ఆల్రెడీ ఆ వ్యక్తికి వాళ్ళు ప్రీవియస్గా పర్సన్స్ తెచ్చిపోయి దాని వల్ల ప్లాన్ వేసుకున్నారు. సో యాజ్ పర్ దే ప్లాన్ ఏం జరిగింది అంటే 8వ తారీఖు రాత్రి రౌండ్ అబౌట్ 2:33 అంటే ఈ వీరవల్లి పవన్ కుమార్కి కంప్లైంట్ పరిచయం లేదు. సుజాత అన్న అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబర్ మీద కుర్రోడు తనతో పరిచయం ఏర్పట్టుకున్నాడు. అరౌండ్ 8వ తారీఖు రాత్రి 3 వరకు కూడా అమ్మాయిని ఏదో లేట్ అవర్స్లో మేబీ 2:33 ఆ టైంలో అమ్మాయితో మాటల్లో పెట్టాడు ఇంటి బయట. ఇంత మీన్ టైం ఇప్పుడు వెనకాల నుంచి వచ్చి లోపల దూరి తీసుకెళ్ళిపోయాడు ప్రాపర్టీ. సో ఇట్ ఇస్ ప్లాంటింగ్ యాక్చువల్లీ. దాని మీద మనకి ఒక్కొక్కరి ద్వారా ఒకరిని పట్టుకుని వెళ్తే వాళ్ళు ముగ్గురిని వాళ్ళ 1 గంటకి మన కోళ్ల సుజాత ఇంట్లో నేను అరెస్ట్ చేశాను. మాకు అదే మామూలు ఇన్ఫర్మేషన్ ఉంది. మధ్యాహ్నం 1 o'clock చిట్టవరం విలేజ్, నర్సాపురం మండలం. మిగతా ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. ప్రాపర్టీ ఆల్మోస్ట్ ఇంటాక్ట్ రికవర్ అయింది. అంటే 2 రింగ్స్ అవ్వలేదు. నెక్లెస్ సీజ్ చేసాం, బ్లాక్ బీడ్ సీజ్ అయింది, చైన్ ఒకటి సీజ్ అయింది, ఇయర్ రింగ్స్ ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సీజ్ అయింది. 2 రింగ్స్ చేయలేకపోయాము మేము. వాళ్ళు ఏంటంటే A2 and A3. A2 ఈజ్ దొమ్మిటి గోపీనాథ్, A3 ఏమో పవన్ కుమార్ గారు. వీళ్ళిద్దరూ దాన్ని అమ్మేసుకున్నారు. అమ్మేసుకుని ఒక A2 దగ్గర 1,840 రూపీస్ సీజ్ చేసాము. సిమిలర్లీ A3 దగ్గర 1,350 రూపీస్ సీజ్ చేసాం. ఆ 200 అమ్ముకున్న వచ్చిన సత్తు అమౌంట్ అదండి.
మొత్తం 50.74 గ్రామ్స్ అండి. వాల్యూ 50.74 గ్రామ్స్ 1,45,000 అప్రాక్సిమేట్లీ. నైట్ రౌండ్స్ తిరుగుతున్నామండి. ఫింగర్ ప్రింట్స్ డివైస్ అని అనుకోటి వచ్చింది, అదొకటి చెక్ చేస్తున్నాం. నాకు అంటే అఫెండర్స్ ఆర్ నైట్ టైం ర్యాండమ్గా చెక్ చేస్తాం. ఫింగర్ ప్రింట్ నైట్ టైము ర్యాండమ్గా చెక్ చేస్తాం. సపోజ్ ఆ వ్యక్తికి పాత నేరం ఏమన్నా ఉంటే మనకి ఇమీడియట్లీ ఇమేజ్ వచ్చేస్తుంది. సో అదొకటి రాత్రి వాడుతున్న ఇమేజ్ బాగానే హెల్ప్ఫుల్గానే ఉంది. అది దొమ్మేటి గోపీనాథ్ మీద పాత కేసు ఒకటి ఉందండి, ఢిల్లీ రాజుల పోలీస్ స్టేషన్, క్రైమ్ నెంబర్ 74/22. సేమ్ అది కూడా హెచ్బిఏ, నైట్ హెచ్బి, దొమ్మేటి గోపీనాథ్.